నమస్కారం. ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి ఉన్న రోజును కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. ఈ కోజాగరి పూర్ణిమ రోజు కౌముదీ లక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం చేస్తే కాలి అందెలు గల్లు గల్లుమని గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి ఉన్నప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అలా భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సాయంకాలం పూట ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అర్చన చేయటం, లక్ష్మీదేవి అర్చన పూర్తయిన తర్వాత ఇంట్లో నిద్రపోకుండా గవ్వల శబ్దం చేయటం చెయ్యాలి. ఆ గవ్వల శబ్దం విని భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించి సభ్యులను అనుగ్రహిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రీ విద్యా సంప్రదాయంలో ముఖ్య రాక అనే పేరు కలిగిన ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా ఈ కోజాగరి పూర్ణిమ గొప్పతనం గురించి చెప్పారు. వాలకిల్యుడు అనే పేరు కలిగిన మహర్షి కూడా తన శిష్యులందరికీ ఈ కోజాగరి పూర్ణిమ గొప్పతనం గురించి చెప్పారు. కోజాగరి అంటే అర్థం ఏంటంటే కోజాగరి నిద్ర మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం. అంటే ఎవరైతే ఆశ్వీజ మాసంలో రాత్రిపూట పౌర్ణమి ఉన్నప్పుడు నిద్రపోకుండా మేలుకొని ఉండి రాత్రి సమయంలో గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో, లక్ష్మీదేవికి గవ్వలు ఇష్టం కాబట్టి వాళ్ళ ఇంట్లోకి భూలోక సంచారం చేసే లక్ష్మీదేవి వచ్చి అనుగ్రహిస్తుందని దేవీ సంబంధమైనటువంటి గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి ఈ కోజాగరి పూర్ణిమకు ఉంది. కోజాగరి పూర్ణిమ సందర్భంగా కౌముదీ లక్ష్మీ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతం చేయాలి. ఈ కౌముదీ లక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే, ముందుగా ఈ కోజాగరి పూర్ణిమ సందర్భంగా మీ ఇంటి గోడల మీద బియ్యపిండిలో నీళ్లు కలిపి ఆ తడి బియ్యపిండితో లక్ష్మీదేవి పాదాల గుర్తులు కానీ చెట్ల ఆకుల గుర్తులు కానీ వేయాలి. ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని దానికి బొట్లు అలంకరణ చేసుకొని ఆవు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రం, దీన్ని చదువుకోవాలి. అలా చదువుకొని అమ్మవారికి పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజ అంతా కూడా సాయంకాలం చీకటి పడ్డాక చేయాలి. దీన్నే కౌముదీ లక్ష్మీ వ్రతం అంటారు. ఇలా పూజ చేసి పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత దాన్ని ఆరు బయట వెన్నెల్లో పెట్టాలి. చంద్రకిరణాలు ఆ పాయసంలో పడాలి. ఆ తర్వాత మళ్ళీ తెచ్చి లక్ష్మీదేవి దగ్గర ఉంచి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ లక్ష్మీ ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత కుటుంబంలో సభ్యులందరూ కూడా హాల్లో కూర్చొని గవ్వల శబ్దం చేసుకోవాలి. అప్పుడు భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి అనుగ్రహిస్తుంది. కౌముదీ లక్ష్మీ వ్రతం చేయండి. కోజాగరి పూర్ణిమ ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి. అలాగే ఈ కోజాగరి పూర్ణిమ నాడు ఇంద్రుడికి సంబంధించిన మంత్రం చదవాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇంద్రుడి మంత్రం చదువుకుంటే ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో అధికార పదవులు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం లం ఇంద్రాయై నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదవటం ద్వారా ఉద్యోగపరంగా మంచి పదోన్నతి కలుగుతుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి ఉన్న రోజు కౌముదీ లక్ష్మీ వ్రతం, లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చే కోజాగరి పూర్ణిమ సందర్భంగా లక్ష్మీ పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుకోండి. ఆ తర్వాత గవ్వల శబ్దం చేసి ఓం లం ఇంద్రాయై నమః అనే ఇంద్రమంత్రం చదువుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం తొందరగా కలగాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక రహస్యమైన మంత్రాన్ని ఈ కోజాగరి పౌర్ణమి రోజు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధనదాయై స్వాహ. ఈ మంత్రాన్ని ఎంత పఠిస్తే అంత అద్భుతంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఓం నమో ధనదాయై స్వాహ మంత్రజపం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.